అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ. ఈరోజు వీడియో ముందుకు రావడం కారణం అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబటి రాంబాబు ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసిండో ఆ నియోజకవర్గం నుండి ప్రజలు చెంప చెల్లుమనే విధంగా, చెప్పుల దండ వేసే విధంగా రెండు చెవులు విండి అంబటి రాంబాబు గారిని ఏ స్థాయిలో కూర్చోబెట్టిర్రో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ అంబటి రాంబాబు గారిని తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టుడు అంబటి రాంబాబు గారు ఇట్లా రాగాలు తీసి మాట్లాడాడు. నీ బతుకు, నీ స్థాయి, అరే ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ ఎంటికలు నల్లగా ఉండేరా చూసుకో. ఒక వీడియోలో 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న కొద్దీ నీ ఎంటికలు తెల్లగా అయిపోయినాయిరా. ఎందుకు అయిపోయినాయి చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి అనే క్రిమినల్ నీకు పెట్టే టార్చర్కి తట్టుకోలేక ప్రెస్ ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆయన పెద్ద చిన్న మర్యాద లేకుండా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు లుచ్చగా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరా అంబటి రాంబాబు? దమ్ము లేదు. ఒక బిడ్డని కాపాడుకోలేకపోయినావు, సొంత బిడ్డని. నువ్వు ప్రజలకి నువ్వేం హెల్ప్ చేస్తావురా లుచ్చా లఫంగిగా? అరే అంబటి రాంబాబు, గుర్తుపెట్టుకో, నువ్వు ఉంటున్నటువంటి ఏరియాలో నువ్వు ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసినావో ఆ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కండు వేసుకొని చెంప చెల్లు అనిపిస్తారు అనేది. గతంలో ఏ మాటలైతే మాట్లాడినావో ఆ మాటలకి సమాధానమే నీ చెంప చెల్లుమనే విధం. ఆల్రెడీ నువ్వు పోటీ చేసిన నియోజకవర్గంలో డిపాజిట్ గల్లంది చేసిరా లుచ్చగానిది. నీ బతుకు ఇప్పటికైనా అర్థం చేసుకో. ఒక ఎమ్మెల్యేగా నేను ఉంటే పోటీ చేస్తే నన్ను ప్రజలు నా చెంప చెల్లుమనిపించిర్రా, నా చెవులు పిండిర్రా, నా ముడ్డు మీద తన్నిర్రా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనే ఆలోచన చేసుకో. లుచ్చబాగుడు వాగి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి అరా లుచ్చా అనేది అంబటి రాంబాబుగా? నీ బతుకు, నీకు దమ్ము ధైర్యం ఉండి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టరా. సిద్ధము, మేము సిద్ధము అని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు వేసారు కదా. ఓడిపోనికి సిద్ధం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. ఓడిపోనికి సిద్ధం కాబట్టి చెంప చెల్లుమనే రిజల్ట్ ఈరోజు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిర్రా లుచ్చనా కొడుకు అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో.